ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో తండ్రి ఇద్దరు బిషప్లు కూడా, సింగం గారు, భాస్కర్ గారు, ఈ వేదికని స్థాపించటమే కాదు ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాని వలన తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా తండ్రి ఈ వేదిక మీద వచ్చి అనేక సార్లు వాక్య ఉపదేశం చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. తండ్రి ఈ దినము వేదిక మీద వచ్చిన ప్రతి సేవకుడు సేవకురాలని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు కూడా సేవలు ఉన్నారు, కానీ ఇది గొప్ప ప్రార్థన పరిచర్య, విజ్ఞాపన ప్రార్థన పరిచర్య. దీంట్లో మేము పాల్గొవాలి, ఆశీర్వదించబడాలి, అలాగే వాక్యం చేత మేము బలపరచబడాలి అని తండ్రి ఎంతో మంచి ఉద్దేశములతో, ఆశలతో వీళ్ళందరూ కూడా ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనము 2 వారాల క్రితము ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేశామండి. ఆ సబ్జెక్ట్ పేరు బిబ్లికల్ పారాడాక్సెస్. దానికంటే ముందు నేను ఎప్పుడు అందరితో పంచుకుండే ఒక జనరల్ ట్రూత్ మీతో పంచుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మనం ఒక ప్రశ్న వేసుకుంటే, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్య. దానికి మించిన పరిచర్య వేరేదియో లేదు. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. ఆత్మల్ని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య అని దేని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. సింపుల్ ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. పరలోకంకి చేరిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందండి? ఎవరైనా రోగిలు ఉంటారా? అడుగుతున్నాను. ఉండవు. అలాగే అక్కడ ఏమన్నా సువార్త బోధించే పరిచర్య ఉంటుందా? ఎవరైనా పాపులు ఉంటారా రక్షింపబడుటకు? ఉండరు. సో అందరు కూడా పరిశుద్ధులే అక్కడ. కానీ ఇక్కడ ప్రారంభం చేసిన పరిచర్య అక్కడ కూడా కొనసాగించబడుతుంది. అదేంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. అప్పుడు దేవునిలో ఉన్న మంచి గుణములు మారిపోతాయా? మారు. ఆయన ఎప్పుడూ ప్రేమ కలిగిన దేవుడే, ఎప్పుడూ పరిశుద్ధుడే, ఎప్పుడు సర్వశక్తి దేవుడే, ఎప్పుడు సర్వజ్ఞానియే. అలాగే ఒక ప్రాముఖ్యమైన విషయము మన దేవునిలో ఉంది. అదేంటంటే ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకున్నాం. దేవునిలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక గొప్ప గుణం ఏంటంటే ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడు. ఇప్పటి వరకు మనకు అర్థం అవనిది అర్థమయ్యేటట్లు దేవుడు చేస్తాడు. లేఖనం మనం ఎన్నిసార్లన్నా చదవనియండి, బైబిల్ని ఎన్నిసార్లన్నా చదవనియండి, ప్రతిసారి చదివినప్పుడు ఏదో ఒక కొత్త మర్మం మనం గ్రహించేటట్లు దేవుడు ఆయన కృప చూపిస్తూనే ఉంటాడు. ఇక్కడ ఒక ధననిధి పెట్టాడు అనేది మనం బైబిల్ చదివేటప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రభా, నేను ఎన్నిసార్లు చదివాను కదా ప్రభా, కానీ ఈ కోణం నుంచి నేను చూడలేదు ప్రభా అని మనము అర్థం చేసుకొని గ్రహించి మన హృదయాల్లో ఆయన పట్ల రుణంని, ప్రేమని నూతనపరుచుకునే ఉంటాం. సో క్రైస్తవ జీవితము అని అంటే ఒక పెళ్లి లాంటిది. పెళ్లి గురించి ఒక భక్తుడు ఏమన్నాడంటే, గుడ్ మ్యారేజ్ మీన్స్ ఫాలింగ్ ఇన్ లవ్ మెనీ టైమ్స్ బట్ ఆల్వేస్ విత్ ద సేమ్ పర్సన్ అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచి పెళ్లి అంటే మరీ ప్రేమలో పడుట, కానీ ఒక వ్యక్తితోనే. అలాగే మంచి ఆత్మిక జీవితం అంటే మరీ ప్రేమలో పడుట ఒక రక్షకునితోనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎంత గొప్ప దేవుడని ప్రతిసారి మనము అర్థం చేసుకుంటామో మన హృదయాల్లో ఆయన పట్ల రుణము, ప్రేమ నూతనపరచబడుతుంది. అయితే చందు బ్రదర్ మనకి ఫస్ట్ స్లైడ్ చూపిస్తారు, చూడండి. బిబ్లికల్ పారాడాక్సెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పారాడాక్స్ ఇన్ ఇంగ్లీష్? అంటే 2 వ్యతిరేకమైన మాటలు ఒకే సెంటెన్స్ లో ఉండుట, దాన్ని పారాడాక్స్ అని అంటారు. హాట్ ఐస్, ఇట్ ఈస్ పారాడాక్సికల్ స్టేట్మెంట్. ఎందుకంటే ఐస్ హాట్ గా ఉండదు, కానీ ఎవరన్నా ఐస్ హాట్ గా ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే
ఇట్స్ అ పారాడాక్సికల్ స్టేట్మెంట్. అలాగే కింద కూడా ఒక స్టేట్మెంట్ నేను పెట్టాను చూడండి, దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్. ఇది సమాప్తంకి ప్రారంభం అని అంటే అది కూడా పారాడాక్సికల్ సెంటెన్సే. అలాగే బైబిల్లో కొన్ని పారాడాక్సికల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. వ్యతిరేకమైన మాటలు ఒకే సెంటెన్స్లో ఉండటం మనము చూస్తాం. నేను కొన్ని సీస్ వాడి ఈ పారాడాక్సికల్ స్టేట్మెంట్స్తో కూడిన మర్మాలు మీ ముందు తీసుకొని రావాలని ప్రారంభం చేశాను. మొదటిగా క్యారెక్టర్, తర్వాత కాషన్, ఈరోజు చారిటీ అండ్ క్రాస్, ఈ రెండింటి గురించి మనం ధ్యానిద్దాం. క్యారెక్టర్ అనగానే ఒక క్రైస్తవుని స్వభావం, ఒక సేవకుని స్వభావం, ఒక సువార్థికుని స్వభావం ఎలాగుండాలంటే పావురం వలె నిష్కపటంగా కానీ సర్పం వలె వివేకంగా ఉండాలి. రెండు ఆపోజిట్ యానిమల్స్. జువాలజీలో మనం చూస్తే స్నేక్ కనిపిస్తుంది, బర్డ్ కూడా కనిపిస్తుంది. స్నేక్ని మనము బయాలజికల్ టర్మ్స్లో మనం చూస్తే రెప్టైల్స్ అని అంటారు, బర్డ్స్ని ఏవ్స్ అని అంటారు జువాలజికల్ స్టూడెంట్స్. రెండు యానిమల్సే కానీ రెండిటి మధ్యన ఎంతో వ్యత్యాసం ఉంది. ఎప్పుడు మనము సర్పం గురించి ఆలోచిస్తామో మనకి విషమే కనిపిస్తుంది. ఎప్పుడు పావురం గురించి మనం ఆలోచిస్తామో పవిత్రత కనిపిస్తుంది, ఎన్నో మంచి గుణములు కనిపిస్తాయి. రెండు గుణములు కలిగి ఒక క్రైస్తవుడు ఎలా ఉండగలుగుతాడు అనే మాట, దాని గురించి అన్ని వివరాలు నేను మీతో పంచుకున్నాను. అంటే పావురం వలె వివేకం అంటే జాగ్రత్తలు పాటించుట. ఎవరన్నా మనల్ని చంపుటకు ప్రయత్నిస్తే సేవ చేసే సమయంలో మన జాగ్రత్తలో మనం ఉండి వాళ్ళకి మరీ హాని అనేది కలిగించకూడదు. అక్కడి నుంచి పారిపోవాలి, కానీ వాళ్ళకి హాని కలిగించడానికి మనకు అధికారం దేవుడు ఇవ్వట్లేదు. సో ఇదంతా కూడా మనం చూసాము. నేను మరి దాని గురించి ఉపదేశిస్తే మరి చాలా టైం అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైమర్స్ ఉంటే మన గ్రూప్లో అప్లోడ్ అయిన వీడియోస్ని చూసుకోవచ్చు. పోయిన వారం మనం ఇంకొక అంశంని కూడా తీసుకున్నాము. అది ఏమనగా సాక్ష్యం పంచుకునే సమయంలో భయం చూయించుట. అరే, సాక్ష్యం పంచుకునే విషయంలో భయం ఉండటం ఏంటి? ధైర్యంగా బోధించాలి కదా, ధైర్యంగా సాక్ష్యం పంచుకోవాలి కదా అని అంటే 1 పేతురు 3:15 మనము చూసాం. మీకు అవకాశం దొరికినప్పుడు అంతా కూడా మీరు సాక్ష్యము సాత్వికముతోను భయముతోను పంచుకోండి. భయం అంటే ఏ విషయం బట్టి మన హృదయంలో భయం ఉండాలి అనేది నేను పోయినసారి పంచుకున్నానండి. జస్ట్ ఒక్కసారి గుర్తు చేసేసి నేను ముందుకు వెళ్తాను. భయం దేని బట్టి ఉండాలంటే మనం పలికే మాట ప్రతిదీ కూడా మన ముందు కూర్చున్న వ్యక్తి ఆర్ మన ముందు నిల్చున్న వ్యక్తి మన మాట చేత ప్రభు వైపు ఆకర్షింపబడాలి, కానీ ప్రభు దగ్గర నుంచి దూరం అయిపోకూడదు. దాన్ని బట్టి మన హృదయంలో భయం ఉంటే మనం ప్రతి మాట ఆలోచించి పలుకుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో కూడా నేను పోయిన వారము వివరంగా మీతో పంచుకున్నాను. ఈ దినము మనం 3వ సికి వెళ్దాము. అదేంటంటే చారిటీ. దీంతో కూడిన వాక్య భాగము మరి క్రిస్ బ్రదర్ చదివినిపిస్తారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24-25. ఇది చదివినప్పుడు వెంటనే ఇదేంటి లాజికల్గా లేదే అని అనిపిస్తుంది, కానీ ఏంటో మనం చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24-25. ఇది చదివిన తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి జవాబిచ్చట కూడా సిద్ధంగా ఉండండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఇచ్చి ఎక్కువ పొందుతారంట, దాచిపెట్టుకొని ఉన్నది పోగొట్టుకుంటారంట. అదే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నేను జాగ్రత్తగా నా బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకునే సమయంలో నాకు తక్కువ అవటం ఏంటి అనేది వెంటనే ఒక క్వశ్చన్ మార్కు ఏర్పడుతుంది ఎవరి మనసులో అన్న. అరే, దాచిపెట్టుకుంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, ఇస్తూ పోతుంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా పెరుగుతుంది, నా దగ్గర ఉన్న డబ్బులు ఎలా పెరుగుతాయి? చందు బ్రదర్, లెట్స్ లుక్ ఎట్ దట్ స్లైడ్. ఇది అందరికీ ఉండే ఒక ప్రశ్న మనసులో. ఇంకొకసారి చదవండి బ్రదర్, అప్పుడు ఇంకా ఎంఫాటిక్గా ఉంటుంది. చందు బ్రదర్, ఇక్కడ చూడండి, నేను చూపించే పిక్చర్స్ కూడా ఇక్కడ మీకు ఫ్లోయింగ్ వాటర్స్ కనిపిస్తున్నాయి, అలాగే స్టాగ్నెంట్ వాటర్స్ కూడా కనిపిస్తున్నాయి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. 25వ వచనం కూడా చదివేయండి బ్రదర్. ఔదార్యము గలవారై పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఒక సింపుల్ ప్రశ్న నేను అడుగుతున్నాను. ఫ్లోయింగ్ వాటర్స్లో మీకు
మస్కిటో బ్రీడింగ్ అనిపిస్తుందా, లేకపోతే స్టాగ్నెంట్ వాటర్స్లో మీకు మస్కిటో బ్రీడింగ్ అనిపిస్తుందా? మురికి నీళ్లు ఎప్పుడు ఫ్లో అయ్యే టైంలో ఉంటుందా, లేకపోతే ఒకే చోట్ల ఉంటే నీళ్లు మురికి కలిగి ఉంటాయా? ఒకే చోట ఉన్నప్పుడు సార్. చూడండి, రైట్ సైడ్ పిక్చర్లో వాటర్ ఫ్లో అవ్వట్లేదు, అక్కడ మురికి మనకు కనిపిస్తుంది. ఇంకా మనం మైక్రోస్కోప్ పెడితే మనకి మస్కిటో బ్రీడింగ్ కూడా అక్కడ కనిపిస్తుంది. కానీ ఇంకొక యానిమేషన్ నేను మీ దాని పక్కనే పెట్టాను. అక్కడ చూడండి నీళ్ళు ఎంత పవిత్రంగా ఉన్నాయి, ఎంత క్లీన్గా ఉన్నాయో. ఎందుకంటే అది ఫ్లో అవుతూనే ఉంది. ఇస్తూ మనము ఎక్కువ పొందుతామంట, దాచిపెట్టుకుంటూ ఏముందో అది పోగొట్టుకుంటామంట. ఇది సామాన్యంగా ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. ఇదేంటి, దాచిపెట్టుకుంటే కదా మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, దాచిపెట్టుకుంటేనే కదా మన చేతిలో డబ్బులు పెరుగుతాయి. ఎక్కువ ఇచ్చి ఎక్కువ డబ్బులు ఎలా పొందగలుగుతాం అని ఎవరికన్నా ఒక ప్రశ్న ఏర్పడుతుంది. ఇది ప్రతి క్రైస్తవుని అనుభవం అయి ఉండాలి. ఐఎమ్ వెరీ షూర్ ఇట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఎప్పుడు మీరు ఎవరు అవసరతలో ఉన్నారో, తోడు క్రైస్తవులో, పేదరికంలో ఉన్న విధవరాల్లో, ఆర్ అలాగే అనాథులో, ఎప్పుడు మీరు వాళ్ళకి ఇస్తూనే వెళ్తూ ఉంటారో దేవుడు మీకు ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇట్ కీప్స్ ఆన్ ఫ్లోయింగ్. ఐఎమ్ వెరీ షూర్ ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. ఎక్కువగా ఇస్తుంటే ఆయన ఎక్కువగానే ఇస్తూనే ఉంటాడు. అయ్యో నేను ఇచ్చేస్తే మరి నా దగ్గర ఏముంటుంది అని నేను దాచిపెట్టుకుంటే ఉన్నది కూడా వెళ్ళిపోతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చదివితే, నిజమైన భక్తి ఏమనగా అనాథులు విధవరాలకి సహాయము చేయుట అని అక్కడ రాయబడి ఉన్నది. నేను అన్ని కూడా చదివించట్లేదు, ఎందుకంటే మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి మరీ చెప్తున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చదివితే, దేవుడి ఎదుట పవిత్రమును నిష్కములైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన అంటకుండా తను తాను కాపాడుకున్నటయే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నిష్కపటమైన ప్రేమ. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. అనాథులు విధవరాలు తిరిగి మనకు సాయం చేయగలుగుతారండి? అలాగే దేవుని సేవకులు, తోడు దేవుని సేవకులు తిరిగి మనకు సాయం చేయగలుగుతారా? గివ్ మీ ఆన్సర్. లేదు సార్, చేయలేరు. అంటే వాళ్ళ పట్ల మనం ధారాళమైన మనసు కలిగి ఉన్నాము అని అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి మనం ఎప్పుడు చూడలేదండి, కానీ దేవుని ప్రతినిధులని మన చుట్టూ చూస్తున్నాం. అవసరతలున్న దేవుని పిల్లలు, అవసరతలున్న దేవుని ప్రతినిధులు మన చుట్టే ఉన్నారు. కనిపించని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని అంటే, కనిపించే దేవుని పిల్లలు ఎవరు మన చుట్టూ ఉన్నారో వాళ్ళని ప్రేమించుటయే దేవుణ్ణి ప్రేమించుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుణ్ణి నేను చూడట్లేదు, కానీ ఆయన పిల్లలని నా చుట్టూ చూస్తున్నాను. అవసరతలు ఉన్న పిల్లలని నా చుట్టూ చూస్తున్నాను. మా సాతానుడు మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నాడు అని అంటే, మన పరమ తండ్రి అయిన దేవుణ్ణి ఆయన ద్వేషిస్తున్నాడు. అందుకే ఆయన పిల్లలైన క్రైస్తవులని సాతానుడు ద్వేషిస్తాడు. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు చూడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని అంటే, ఆయన ముందున్న వేరే దేవుని పిల్లలు ఎవరు అవసరతలు ఉన్నారో, ఎవరు తిరిగి ఆయనకు సాయం చేయలేరో వాళ్ళకి సాయం చేయటము, వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉండటము, వాళ్ళ పట్ల ధారాళమైన మనసు చూపించడమే నిజమైన ప్రేమ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? జస్ట్ మిమ్మల్ని ప్రేరేపించటకు ఒక సాక్ష్యం నేను పంచుకుంటున్నానండి. నేను సేవకు వచ్చే ముందు పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు ఎప్పుడు దేవుడు సేవకు నన్ను పిలిచాడో నేను కొన్ని సాకులు చెప్పాను దేవునికి, ఎందుకు నేను సేవకి రాకూడదు. ఎందుకంటే పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ అంటే అప్పుడే 1,50,000 రూపాయలు జీతము, అది నా కంఫర్ట్ జోన్ అనమాట. సొసైటీలో చాలా స్టేటస్ ఉంది, జాయింట్ కలెక్టర్కి ఈక్వల్, ఒక డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ ఈక్వల్. సో నేను ఇచ్చిన ఒక సాకు ఏంటంటే, ప్రభా ఇప్పుడు నేను అనేక సేవకులకి నేను సాయం చేస్తున్నాను ప్రభా, వేరే పరిచర్యలకి నా జీతంతో సాయం చేస్తున్నాను ప్రభా, ఇప్పుడు నేనే సేవకు వస్తే మరి వాళ్ళకి ఎవరు సహాయం అందిస్తారు ప్రభా అని ఆ సాకు చెప్పి తప్పించుకుందాం అనుకున్నాను. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు దేవుడు నవ్వుకొని చెప్పిన మాట ఏంటంటే, నువ్వు లేనప్పుడు ఈ పరిచర్యలన్నీ కూడా ఎలాగ నడిచినాయి సురేష్ అని అడిగాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే ఎప్పుడన్నా మనకు అవకాశం దొరికితే, జాగ్రత్తగా వినండి, మొర్దెకాయి చెప్పినట్టు ఎస్తేరమ్మతో,
అవకాశం దొరికితే వేరే సేవకుల కన్నా, అవసరతలు ఉన్న వాళ్ళకన్నా సాయం చేయడానికి అవకాశం దొరికితే వెంటనే అవకాశంని వాడుకోవాలి. లేకపోతే దేవుడు వేరే ఎవరినైనా వాడుకోగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉన్న దీవెనలను మనము పోగొట్టుకోగలుగుతాం. ఆ గొప్ప సేవలో వాడుకునేటకు దేవుడు అవకాశం దొరికినప్పుడు అమ్మా ఇది గొప్ప ధన్యత అని భావించి మనము ఆ అవకాశంని వాడుకోవాలి. ఇడిచిపెడితే దేవుడు వేరే ఎవరినైనా వాడుకుంటాడు. ఏ ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు దాచిపెట్టాడో అది మనము పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, 20 సంవత్సరాలు సేవకు వచ్చి మేడ మీద నుంచి కాదు, కొండ మీద నుంచి నేను ప్రకటించి చెప్పగలుగుతాను. ఏమనంటే ఏ సేవకి నేను ముందు సహాయం చేసేవాడినో ఉద్యోగం చేస్తూ ఇప్పుడు ఇంకా ఎక్కువగా సహాయం చేయటకు దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కువగా ఇస్తుంటే ఎక్కువగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇంకొక ఉదాహరణ నేను నా సొంత అనుభవం పంచుకోనికి ఎన్నో ఉన్నాయి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తూ నేను ముందుకు వెళ్తాను. అదేమనగా నాకు ఒక క్రైస్తవుడు పరిచయం అయ్యాడు. చాలా మంచిగా పాడతాడు. ఆయన పేరు సోలమోన్. ఏ సంఘంలో ఆయన పాడుతున్నాడో చక్కగా ఆ సంఘం సభ్యులందరూ కూడా ఆయన తలాంతు వలన ఆశీర్వదించబడుతున్నారు. అయితే నాకు వచ్చిన ప్రేరేపణ ఏంటంటే ఈయనది ఒక CD తయారు చేయాలి, ఆన్లైన్లో దాన్ని మనం అప్లోడ్ చేసేయాలి. సార్వత్రిక సంఘం కూడా ఈ క్రైస్తవుని స్వరం చేత, దేవుడిచ్చిన తలాంత చేత సార్వత్రిక సంఘము మేలు పొందాలని నాకు వచ్చిన ప్రేరేపణ. అయితే ఒక క్రిస్టియన్ మ్యూజిక్ డైరెక్టర్తోనే నేను మాట్లాడాను. ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారి పేరు మారియో సుధాకర్ గారు. అయితే నేను ఒక CD తయారు చేయాలని అనుకుంటున్నాను బ్రదర్. ఈ సహోదరుడు పాటలు మీరు రికార్డ్ చేయండి, ఎంత అవుతుంది ఖర్చు అని అంటే ఆ మారియో సుధాకర్ గారు చెప్పింది ఏంటంటే, పాస్టర్ గారు సామాన్యంగా నేను ఒక రేట్ తీసుకుంటాను, కానీ ఇది మీరు సేవతో కూడిన ఆలోచన కలిగి ఈ CD తయారు చేస్తున్నాను అని అన్నారు కాబట్టి నేను 20,000 రూపాయలే తీసుకుంటాను మీ దగ్గర అని అన్నాడు. అయితే CD తయారైంది. ఏ దినం నేను 20,000 రూపాయలు జీపే చేశాను, 24 గంటలు కూడా ఆలేదండి. ఎవరో వచ్చి తలుపులు తట్టారు నా దగ్గర. మా ఇంటి దగ్గర తలుపు తీస్తే ఒక ఆంటీ నించొని ఉన్నారు. సురేష్ గారు ఈ కవర్ ఏమని దేవుడు చెప్పాడండి మీకు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ కవర్ విప్తే 21,000 ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఇచ్చింది 20,000. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు, నేను ఏం అడగలేదు ఆంటీని, ఆమెనే వచ్చి 21,000 ఇచ్చేసి వెళ్ళింది. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మనం దాచిపెట్టుకుంటే ఉన్నది పోగొట్టుకుంటాం. దేవుడు ఏమి ఇస్తున్నాడో అది ధారాళమైన మనసుతో అవసరతలు ఉన్న వాళ్ళకి ఇస్తుంటే దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఎవరు దాచిపెట్టుకున్నారో అదంతా వాళ్ళు పోగొట్టుకున్నారంట. ఎవరు ఇస్తూ పోయారో ఇంకా ఎక్కువగా పొందారంట. అదే సామెతల గ్రంథం 11:24 బోధిస్తుంది. అయితే చరిత్రలో కూడిన ఒక మాట, ఒక వాక్య భాగం చదివించేసి నేను ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 6:19. మత్తయి సువార్త 6:19. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నమ వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నమ వేసి దొంగిలేరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే పరలోకంలో పెట్టుబడి పెట్టండి అంటే దేవుని పరిచర్యలో పెట్టుబడి పెట్టండి. దేవుని సన్నిధిలో మీ ఆస్తి ఉండనియండి, అక్కడ అది సురక్షితంగా ఉంటుంది. వేరే ఎక్కడన్నా దాచిపెడితే పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంది, కానీ దేవుని సన్నిధిలో మన ఆస్తి ఉంటే అది సురక్షితంగా ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. ఇశ్రాయేల్ చరిత్రలో ఒక మాట మీ ముందు తీసుకొని వస్తున్నాను. అది ఏమనగా, మనకందరికి తెలుసు, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్తుండగా ప్రతి దినము మన్నాతో దేవుడు పోషించాడు. దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, బాబు మీకు ఎంత అవసరమో నాకు తెలుసు, ఎంత మన్నా వేయాలో నాకు తెలుసు, మీరు దాచిపెట్టుకుంటే అవసరం లేదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. దాచిపెట్టుకుంటే దాని అర్థం ఏంటంటే రేపు దేవుడు ఇస్తాడో లేదో అనే మనసులో ఉన్న సందేహం అన్నమాట. ఇన్ని దినములు నమ్మకంగా మన్నా ఇచ్చే దేవుడు రేపు కూడా ఇస్తాడని విశ్వసిస్తూ దాచిపెట్టుకునే అవసరం లేదని మోషే ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించాడు. కానీ కొంచెమంది ఇజ్రాయేలీలు ఏం చేశారో ఇప్పుడు మనము నిర్గమకాండం 16:20 చదువుతాము. ఏం చేశారో మనం చూద్దాం. 16 నిర్గమకాండం 20 చందు బ్రదర్, మనం స్లైడ్ కూడా చూద్దాము.
నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాము. ఓకే. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. పురుగు పట్టి కంపు కొట్టేను. పురుగులు వచ్చి తినివేసాను. పురుగులు వచ్చి దాన్ని పాడు చేసాను. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు దాచిపెట్టి ఉండొచ్చు అనుకుందాం, రాత్రి 9ంటికి దాచిపెట్టుకొని ఉండొచ్చు. ఉదయం అనుకుందాం 7ంటికి చూశారు, అంటే ఎన్ని గంటలు? 10 గంటలు అయినాయి. ఓకే, 9ంటికి దాచిపెట్టిన మన్నా ఉదయం 7ంటికి చూశారు అని అంటే 10 గంటల్లో పురుగు పట్టింది. కానీ దేవుని సన్నిధిలో ఒక పాత్ర లోపల పెట్టిన మన్నా నిబంధన మందసం లోపల వందల సంవత్సరాలు ఉండింది, ఏ పురుగు పట్టలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి ఆ పిక్చర్ చూడండి. మోషే ఏమన్నాడు? ఇజ్రాయేలీలు జ్ఞాపకం పెట్టుకోవాలి, అరణ్య మార్గంలో నేను వాళ్ళని మన్నా చేత పోషించాను, అందుకు నిబంధన మందసం లోపల ఒక గిన్నె లోపల మన్నాను పెట్టు, అలాగే చిగురించిన ఆరోను కర్రను పెట్టు, అలాగే 10 ఆజ్ఞలతో కూడిన ఆ 2 స్టోన్ టాబ్లెట్స్ నిబంధన మందసం లోపల పెట్టు. సో ఈ నిబంధన మందసం లోపల చిగురించిన ఆరోన్ కట్ట గురించి తర్వాత నేను మీతో పంచుకుంటాను, చాలా మందికి అది తెలుసు. అలాగే 10 ఆజ్ఞలు 2 స్టోన్ టాబ్లెట్స్ మీద రాయబడి ఉంది, అది కూడా చందు బ్రదర్ కల్చర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. కానీ ముఖ్యమైనది ఏంటంటే ఆ గిన్నె లోపల ఉన్న మన్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే వీళ్ళు దాచిపెట్టినప్పుడు 10 గంటల్లో పురుగు పట్టింది, కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎందుకు పురుగు పట్టట్లేదు? ఒకసారి ఆలోచించండి. వందల సంవత్సరాలు ఆ గిన్నె లోపల మన్నా ఉండింది, పురుగు పట్టట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? మత్తయి సువార్త 6:19 మీరు ఎక్కడన్నా మీ ఆస్తిని దాచిపెట్టుకుంటుంటే దొంగలు దొంగలించవచ్చు, పురుగులు వచ్చి తిని వేసేయచ్చు. కానీ దేవుని సన్నిధిలో మీరు పెడితే, అంటే దేవుని విశ్వసించి ఆయన పరిచర్యలో మీరు వాడితే మీ ఆస్తి సురక్షితంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అమ్మా, దిస్ ఇస్ అ పారాడాక్సికల్ స్టేట్మెంట్. ఏమనంటే ఎవరు ఎక్కువగా దాచిపెట్టుకుంటారో వాళ్ళు ఎక్కువగా పోగొట్టుకుంటారు, ఎవరు ఎక్కువగా ఇస్తారో దేవుని చేత ఎక్కువగా వాళ్ళు పొందుతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. ఎవరు దేవుని ప్రేమని నమ్మకత్వంని రుచి చూస్తున్నారో వాళ్ళకి ఈ సత్యం అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి నెక్స్ట్ నేను పారాడాక్సికల్ స్టేట్మెంట్ ఈరోజు ఒకటి మీకు చూపించేసి ఈ దినము నేను ధ్యానంని ఆపుతాను. అది ఏమనగా హీబ్రీలకు రాసిన పత్రిక 2:14 మరణం చేత ఎవరైనా మరణిస్తారు, కానీ మరణం చేత యేసుక్రీస్తు ప్రభువారు ఏం సాధించారంట? హీబ్రీలకు రాసిన పత్రిక 2:14 ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణిస్తున్నారు, తర్వాత పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తున్నారు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆయుధం అంట? మరణము, అపవాది ఆయుధం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. యోహాను సువార్త 8:44 కూడా చదవండి బ్రదర్. ఎవరు ఆయుధమై ఉన్నది? మరణము, సాతానుడు ఆయుధమై ఉన్నది. యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. నరహంతకుడు అపవాది, ఆయన ఆయుధము మరణం. అయితే వాక్యంలో మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి శిలువ మీద చావుకే చావు దెబ్బ కొట్టాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆయుధం అంట? మరణము, సాతానుడిది. ఇప్పుడు శరీరధారి అవుతేనే మరణము అనుభవించవచ్చు. అదే మహిమ శరీరము ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంకి వస్తే ఆయన మరణంని అనుభవించుటకు వీల్లేదు. అందుకే శరీరధారి అయి ఆయన వచ్చాడు. ఎందుకంటే మరణిస్తేనే పునరుద్ధానం వీలవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరణిస్తేనే పునరుద్ధానం వీలవుతుంది.
ఆ పునరుద్ధానము మన శుభప్రదమైన నిరీక్షణకి ఆధారమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు క్రైస్తవుడు ఎందుకు మరణంని చూసి భయపడడు? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి సమాధి ఖాళీగా ఉంది కాబట్టి. ఆయన మరణం మీద విజయం పొంది బయటికి వచ్చాడు. నా సమాధి కూడా ఒక దినం తెరవబడుతుంది. నేను కూడా మహిమ శరీరం ధరించుకొని పరమ తండ్రితో సదాకాలం జీవించబోతున్నాననే నిరీక్షణ ఏం చేస్తున్నదంటే మన మనసులో మరణం పట్ల ఉన్న భయము తీసివేసేస్తుంది. ప్రతి వ్యక్తి ఈ లోకంలో పుట్టిన వ్యక్తి మరణం అంటే భయం కలిగి ఉంటాడు. కానీ క్రైస్తవునికి భయం ఎందుకు లేదు? ఎందుకంటే మరణం చేత సాతానుడి ఆయుధం అనే మరణంని యేసుక్రీస్తు ప్రభువారు ఇరగొట్టేశారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ మరణించి మరణంకే చావుదెబ్బ ప్రభువారు కొడుతున్నారు. అంతకీ ఆ మరణం ఆయుధం ఎవరిది అని అంటే సాతానుడిది. సూచనగా పరమ తండ్రి లేఖనంలో ఒక సంఘటనని పెట్టాడు. ఆ సంఘటన ఏంటో మనం సండే స్కూల్ దినం నుంచి దాని గురించి మాట్లాడుతూనే వస్తున్నాం, ధ్యానిస్తూనే వస్తున్నాం, ఉపదేశిస్తూనే వస్తున్నాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. గోలియాత్ ఎవరి ప్రతినిధి అండి? సాతాన్ ప్రతినిధి, అపవాది ప్రతినిధి. ఓకే, జాగ్రత్తగా వినండి. అయితే ఆ గోలియాత్తో యుద్ధం చేసే సమయంలో దావీదు గోలియాత్ ఆయుధము, గోలియాత్ ఖడ్గంనే తీసుకొని గోలియాత్ని చంపుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్. ఒకసారి ఈ పిక్చర్ కూడా మనం చూద్దాము. దేవుని సంకల్పం ఎలాగుండిందో ఆ దావీదు గోలియాత్ యుద్ధంలో. చందు బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. రాయి విసిరేస్తున్నాడు దావీదు. అది గైడెడ్ మిసైల్ వలె వెళ్తున్నది. ఆ రాయి విసిరేసినప్పుడు గైడెడ్ మిసైల్లో ఉన్న శ్రేష్టత ఏంటంటే మనము ఎప్పుడు ప్రార్థన చేయాలి భారతదేశంకి పాకిస్తాన్ మధ్యన ఎప్పుడు యుద్ధం రాకూడదని. కానీ మన దగ్గర గైడెడ్ మిసైల్స్ ఉన్నాయి. పృథ్వీ మిసైల్ అని, అగ్ని మిసైల్ అని. మనం ల్యాప్టాప్ ముందు కూర్చొని కోఆర్డినేట్స్ ఫీడ్ చేసి ఒక బటన్ నొక్కితే ఆ అగ్ని మిసైల్ అన్నా పృథ్వీ మిసైల్ అన్నా ఎత్తుక్కొని పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇంటి మీదనే వెళ్ళి పేలుతుంది. అటువంటి మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. రాయి విసిరేసినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ లైక్ అ గైడెడ్ మిసైల్ అండ్ హిట్టింగ్ హిమ్ అట్ ద ఫోర్ హెడ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ ఇంపాక్ట్ వలన, ఆ రాయి ఇంపాక్ట్ వలన ఎవరన్నా వెనకాల పడాలి కానీ ముందు పడటం ఏంటి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బై ఇంపాక్ట్, by a forceful impact, will a person fall backside or front side? Normal 10 out of 10 cases లో బ్యాక్ సైడ్ పడతారు. అక్కడ కూడా దేవుని చిత్తం ఏంటంటే గోలియాత్ ఫాలింగ్ ప్రాస్ట్రేట్, ఇక్కడ చూడండి ఎలా పడి ఉన్నాడు. అప్పుడు ఏమవుతున్నది? దావీద్కి వీలవుతున్నది వెళ్ళి ఆయన ఖడ్గమేని తీసుకొని ఆయనను చంపి తల నరికి వేయుటకు. ఇప్పుడు అలాగే ఒకసారి ఆలోచిద్దాం. గోలియాత్ ఇలా పడుంటే, వెనకాల పడుంటే, దావీద్ ఖడ్గం తీసుకున్నప్పుడు ఇప్పుడు కూడా గోలియాత్కి అవకాశం ఉంది ఆయన చేయి వాడి దావీద్ని ఆటంకపరచుటకు. కానీ ఎప్పుడు when he is falling face down, he cannot use his hands. Hallelujah, praise the Lord. Yes. దావీద్ ఏం చేశాడు? గోలియాత్ ఆయుధంని వాడి గోలియాత్ని చంపాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సాతానుడు ఆయుధమైన మరణంని వాడి సాతాన్ని ఓడగొడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్. ఇప్పుడు ఆ అపవాది నరహంతకుడు ఆయనను చూసి ఏ క్రైస్తవుడు భయపడాడు. సాతాన్ని చూసి, మరణంని చూసి ఈ లోకంలో ఉన్న అందరు భయపడుతుంటారేమో కానీ ఒక క్రైస్తవుడు మరణం అంటే ఆయనకు భయం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానము ఆయనకి శుభప్రదమైన నిరీక్షణకి కారణమై ఉన్నది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మరణించి మరణంనే ఓడగొట్టాను. అదే హీబ్రీల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము చెప్తుంది. దిస్ ఆల్సో పారాడాక్సికల్ స్టేట్మెంట్. సో వచ్చే వారము ఇంకా కొన్ని పారాడాక్సికల్ స్టేట్మెంట్స్ ఉన్న మర్మాలు మనం గ్రహిద్దాం. ఈరోజు మనం 2 C's చూసాం. ఒకటి వచ్చి చారిటీ, ఇంకొకటి వచ్చి క్రాస్. చారిటీ చేయటం వలన మనం ఎక్కువే పొందుతాం. అరే పోగొట్టుకుంటామనే భయం అవసరం లేదు. విల్ బి లైక్ ఫ్లోయింగ్ వాటర్స్. నేను ఐందవులని ఎప్పుడు తప్పు పట్టను, చిన్న చూపు కూడా చూడను. వాళ్ళు చేసేది మనం చేయాలని లేదు. కానీ దే వర్షిప్ రివర్స్. రివర్స్లో ఉన్న శ్రేష్టత ఏంటంటే
ఇట్ ఈస్ ఆల్వేస్ క్లీన్ బికాస్ వాటర్ ఈస్ ఆల్వేస్ ఫ్లోయింగ్. కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం పూజించాలి, నదులను పూజించకూడదు. అది మనం ప్రేమపూర్వకంగా మన ఐందవ సహోదరులకి స్నేహితులకి మనం చెప్పాలి. అదే స్టాగ్నెంట్ వాటర్గా ఉంటే అక్కడ మురికి ఉంటుంది, మస్కిటో బ్రీడింగ్ ఉంటుంది. దాచిపెట్టుకోవాలంటే ఉన్నది కూడా మనం పోగొట్టుకుంటాం. ధారాళమైన మనసులో దేవుని రాజ్యంలో మనం పెట్టుబడి పెడితే ఇంకా దేవుడు ఇస్తూనే ఉంటాడు. అలాగే నెక్స్ట్ సీ వాస్ క్రాస్, సిల్వ మీద ఆయన శరీరధారి అయి వచ్చాడు కాబట్టి మరణం వీలైంది కాబట్టే పునరుద్ధానం వీలైంది. సో పునరుద్ధానం వలన మనకి మరణం అనే భయము పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో యేసుక్రీస్తు ప్రభువారు మరణించి చావు దెబ్బ కొట్టారు. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో, ఎంతో ప్రయాసంతో, ఎంతో దూరదర్శనంతో తండ్రి బిషప్ సిద్ధర్ కూడా, సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు కూడా సేవకులే, వాళ్ళు కూడా ఏదో పనులు ఈ సమయంలో చేసుకోవచ్చు, కానీ మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, మేము ఆశీర్వదించబడాలి. అలాగే లేఖనం వలన మేము బలపరచబడాలి, మేము కూడా నేర్చుకోవాలి అని ఎంతో సాత్వికంతో తండ్రి మంచి మనసుతో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఎంతో కృషితో భాస్కర్ గారు, ఎస్తరమ్మ గారు ఈ వేదికని స్థాపించారు తండ్రి. లాస్ట్ వీక్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఈ వారం తండ్రి ఏ టెక్నికల్ ఇష్యూస్ కూడా లేకుండా తండ్రి ఈ జూమ్ మీటింగ్ సక్రమంగా జరిగేటట్లు మీ కృప చూపించారు. భాస్కర్ గారిని, ఎస్తరమ్మ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.